తెలంగాణ స్టైల్ సర్వపిండి చేస్తున్నానండి. దీన్ని గిన్నెప్ప అని కూడా అంటారు. ఎందుకంటే గిన్నెలో పెడతారు కాబట్టి గిన్నెప్ప అని అంటారు అన్నట్టు. దీనికైతే బియ్యం పిండి, ఇంకా వేయించిన పల్లీలు, నానబెట్టిన శనగపప్పు, ఇంకా నువ్వులు, తగినంత సాల్ట్, కారం కొంచెము, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చిమిర్చితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇంకా మా అబ్బాయి ఆనియన్స్ వెల్లుల్లిపాయలు తినడు కాబట్టి నేను వేయలేదు. ఫస్ట్ అయితే పెంచి మీద అయితే ఒకటి పెట్టాను, మనకి ఆకలి అవుతుందంట. ఇంకా దీంట్లోకి కాంబినేషన్ ఖచ్చితంగా కావాలి మా ఊళ్ళకి టమాటా పచ్చడి అండి. వేయించిన 4 పచ్చిమిర్చి, ఉడకబెట్టిన టమాటా, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా లాస్ట్ లో అయితే నేను పుదీనా వేయించింది వేస్తాను అన్నట్టు. ఎందుకంటే కొంచెం ఆకులు ఆకులు ఉంటే రోటి పచ్చడి లాగా కనబడుతుంది కదా, అందుకని లాస్ట్ లో వేస్తాను. వెల్లుల్లిపాయలు దీంట్లో కూడా వేయలేదు మా ఆవిడ తినడని. ఇంకా సర్వపిండి అయితే సూపర్ గా ఉందండి, క్రంచీగా. ఇది గిన్నెలో పెట్టింది. మీరు కూడా ఈసారి ఒకవేళ సర్వపిండిలోకి టమాటా చట్నీ ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.